అనుకోకుండా ఫ్రెండ్ అయ్యి ఒకే బెంచ్ లో కూర్చుంటూ ఎగ్జామ్ లో ఒకరి పేపర్ ఒకరు చూపించుకుంటూ ఫుడ్ షేర్ చేసుకుంటూ ఒకరి బుక్స్ ఒకరు రాసుకుంటూ ఏడిపించుకుంటూ కలిసి స్కూల్లో తిరిగి ఇలా బోలెడ్ అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్న మన స్కూల్ ఫ్రెండ్ సడన్ గా ఫ్రెండ్ పేరెంట్స్ కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చు లేక ఇంకేదైనా రీజన్ వల్ల మనం ఎంతో క్లోజ్ గా బాగా అటాచ్ అయిన మన ఫ్రెండ్ మనల్ని మన స్కూల్ ని విడిచి వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడే వాళ్ళము కదా. అసలు మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అప్పట్లో ఫోన్ నెంబర్లు తీసుకోవడం ఫోన్లు చేసుకోవడం చాలా చాలా అరుదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని మన లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉంటారు అనుకున్న ఫ్రెండ్ ఎక్కడో ఏదో స్కూల్ కి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంత హర్ట్ అయి ఉండేవాళ్ళము. అసలు ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటుంటే అసలు ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ కలుస్తామా, అసలు మనం గుర్తున్నామా అని మనల్నే మనం ప్రశ్నించుకునే ఉంటాం కదా చాలా సార్లు. అంతేకాదు అప్పట్లో ఫోటో స్టూడియోలో కలిసి ఆ ఫ్రెండ్ తో తీయించుకున్న ఫోటోలు చూసినప్పుడల్లా ఆ రోజులు ఆ జ్ఞాపకాలు మన కళ్ళలో మెదులుతూనే ఉంటాయి. సో ఇలా మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? కమెంట్ చేయండి.